బ్రేకింగ్ న్యూస్ లగచర్ల ఘటనలో ఏటూగా ఉన్న సురేష్ పోలీసుల ముందు లొంగిపోయారు. నిందితుడు సురేష్ ను కొడంగల్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 11 నుంచి సురేష్ పరారీలో ఉన్నాడు. లగచర్ల ఘటనలో ఏటూగా ఉన్న సురేష్ పోలీసుల ముందు లొంగిపోయాడు. లగచర్ల ఘటనలో కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో ఏటూగా ఉన్న నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడు. మొత్తానికి ఇవాళ పోలీసుల ముందు సురేష్ లొంగిపోయాడు. దీంతో నిందితుడి పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ నెల 11 నుంచి సురేష్ పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. లగచర్ల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో ఏటూగా ఉన్న నిందితుడు సురేష్ న్యాయవాదుల సాయంతో కోర్టులో లొంగిపోయాడు. ఈ నెల 11 నుంచి సురేష్ పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. లగచర్ల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో ఏటూగా ఉన్న నిందితుడు సురేష్ పోలీసుల ముందు లొంగిపోయాడు. గత కొంతకాలంగా నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడు. సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ నిందితుడు సురేష్ పోలీసుల ముందు న్యాయవాదుల ముందు ఆయన లొంగిపోయాడు. సో దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి జరిగిన ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న సురేష్ కొంతకాలంగా పరారీలో ఉన్నాడు. మొత్తానికి ఇవాళ పోలీసుల ముందు సురేష్ లొంగిపోయాడు. ఈ ఘటనలో ఇంకా ఎవరెవరున్నారు, ఎన్ని అరెస్టుల పర్వం కొనసాగుతుంది అనే విషయాలు కూడా మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. దానికి సంబంధించి కీలక నిందితుడైన సురేష్ ప్రస్తుతానికి అదుపులోకి వచ్చాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, చెప్పండి, లగచర్ల ఘటనలో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా పరారీలో ఉన్నటువంటి సురేష్ మొత్తానికి లొంగిపోయాడు కదా, దీనికి సంబంధించి ప్రస్తుతం అప్డేట్ ఏంటి? దాదాపు 8 రోజుల పాటు పోలీసులకి ముప్పు తిప్పలు పెట్టాడు సురేష్. ఒక్కరోజు పూణేలో ఉంటాడో, మరొక రోజు బాంబే ఉంటాడో, మరొక రోజు గోవా, ఇట్లా ప్లేసులు మారుస్తూనే కూడా పోలీసుల నుంచి కూడా తప్పించుకొని తిరుగుతూనే ఉన్నాడు. అతని కోసం దాదాపు 4 బృందాలుగా పోలీసులు ఏర్పడి వెతుకులాట చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సడన్గా ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అతను కొడంగల్ కోర్టు దగ్గర ప్రత్యక్షమయ్యారు. తన హైకోర్టు లాయర్తో పాటు ఆయన లొంగిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. లొంగిపోయిన తర్వాత ఆయనకి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ని కోర్టు విధించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇతరు దొరికితే కానీ ఈ కేసులో దీని వెనకాల ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎప్పటి నుంచి కుట్ర జరుగుతుందనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేయాలి. కాబట్టి ఇతను ఇచ్చే స్టేట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అతనికి రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇవాళ కానీ రేపు కానీ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాదాపు వారం రోజుల పాటు కూడా సురేష్ని కస్టడీ కోరుతూ కూడా పోలీసులు పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే సురేష్ ఫ్రెండ్ అయినటువంటి విషయాలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, దాంతోపాటు కొంతమంది రైతులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు అతను ఎక్కడున్నాడు ఏంటనే దానిపై కూడా పోలీసులు గాలింపు చర్యలు నిన్నటి వరకు కూడా చాలా తీవ్రంగా చేశారు. అయితే ఎట్లయినా కూడా పోలీసులు నన్ను పట్టుకుంటారన్న ఉద్దేశంతో అతను ఇవాళ కోర్టులో
తను లొంగిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి A1గా ఉన్నారు. మొదట్లో అయితే సురేష్ A1గా పెట్టినటువంటి పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా సేకరించిన తర్వాత అవన్నీ కూడా కోర్టులో సమర్పించిన తర్వాత ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్కి కుట్ర పన్నింది పట్నం నరేందర్ రెడ్డి నుంచి కాబట్టి ఆయన A1గా పెట్టారు. తర్వాత A2గా వచ్చి సురేష్ని పెట్టారు. సురేష్ని పెట్టిన తర్వాత మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవేంద్ర రావు సంబంధించినటువంటి పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే సురేష్తో పాటు పట్నం నరేందర్ రెడ్డితో పాటు అలాగే కొంతమంది రైతుల్ని ఆ రోజు రాఘవేందరు కుల దీనికి సంబంధించినటువంటి దీంట్లో ఉన్నప్పటికీ కానీ అక్కడ వేరే దుద్యాల మండలంలో అక్కడ అతను అఫీషియల్గా డ్యూటీలు చేస్తున్నా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది లగచర్ల గ్రామంలో కలెక్టర్ ఎప్పుడు వస్తున్నాడో ఎవరెవరు వెళ్ళాలి ఎప్పుడప్పుడు దాడి చేయాలి ఏంటి అనే దానిపై కూడా మొత్తం ఫోన్ల ద్వారా కూడా సురేష్తో టచ్లో ఉండడము, తర్వాత అక్కడ ఉన్న కొంతమంది స్థానికుల రైతులతో కానీ ఆ తండావాసులతో కానీ టచ్లో ఉండడం వల్ల రాఘవేంద్రరావు సంబంధించిన పాత్ర అనేది నిన్న తేటతెల్లమైంది. ఇప్పటికే వికారాబాద్ కలెక్టర్ రాఘవేంద్రను కూడా సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అతని పాత్ర క్లియర్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు దాదాపు ఈ కేసులో నలుగురు మెయిన్గా పోలీసులు భావిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి, దెన్ సురేష్, దాంతోపాటు ఇప్పుడు రాఘవేందర్, దాంతోపాటు విశాల్, మిగతా వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా. ఎందుకంటే రోడ్డు బండ తాండాకు సంబంధించినటువంటి దాదాపు 16 మంది దాకా కూడా యువకులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. దాదాపు నెల రోజుల నుంచి కూడా దీని వెనకాలంతా కూడా ఒక కుట్ర, ఒక పన్నాగం అనేది జరుగుతుంది.